చికెన్ తోటి 2, 3 రకాల వంటలు చేసుకుంటే మటన్ తోటి చాలా రకాల వంటలే చేసుకోవచ్చు కదా. వాటిల్లో కూడా మటన్ బిర్యానీ, మటన్ ఫ్రై, మటన్ పులావు, బోటీ కర్రీ, లివర్ ఫ్రై, బ్లడ్ తోటి ఫ్రై చేసుకోవడము ఇలాంటివి చాలా రకాల వంటలే ఉన్నాయి కదా. వీటిల్లో మీకు ఏదంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. ఈ రోజు నేను మటన్ పెప్పర్ ఫ్రై చేశాను. టేస్ట్ చాలా బాగుండింది. ఎప్పుడు మటన్ తెచ్చుకున్నప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మటన్ పెప్పర్ ఫ్రై ఎంతమందికి ఇష్టం? మటన్ తోటి ఎప్పుడు ఒకే రకం కూర చేసుకొని తింటుంటే బోర్ కొడుతుంది కదా. అలాంటి వాళ్ళు మాత్రం ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాంటి వాళ్ళనే కాదు, ఎవరైనా ట్రై చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నీట్ గా వాష్ చేసుకున్న మటన్ ముక్కల్ని కుక్కర్ లో వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెమే వాటర్ వేసుకొని ఒక 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీనికోసం మసాలా రెడీ చేసుకోవాలి. అన్ని ఒక స్పూన్ చొప్పున జీలకర్ర, మిరియాలు, సోంపు, ధనియాలు, చెక్క, లవంగము, ఒక ఎండుమిర్చి, ఎలాచి కూడా వేసుకొని దోరగా ఫ్రై అయ్యాక చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నాన్ వెజ్ కదా, అందులో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ లోకి ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ లో ఉడికించుకున్న వాటర్ తో సహా ముక్కల్ని వేసుకొని కలిపేసుకోవాలి. వాటర్ మొత్తం ఇమిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోవడమే. కారం, ధనియాల పౌడర్, పసుపు, ఉప్పు, ఇంకా మిక్సీలో పౌడర్ చేసుకున్న అది కూడా వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కారం తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిర్చి వేసాను కదా, అందుకే కారం అయితే తక్కువగా వేసాను. నేనైతే మటన్ మసాలా, గరం మసాలా అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఉప్పు కారాలు వేసిన తర్వాత 7-8 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే మటన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకుంటే ఇంకా ఫ్రై రెడీ అయిపోయినట్లే. కరివేపాకు అయితే ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. వేడి వేడి అన్నంలోకి ఈ ఫ్రై వేసుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.